నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు. సుదీర్ఘ అనుభవం ఉంది రియల్ ఎస్టేట్లో. దాదాపు ఒక 35 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సేవ చేస్తున్నారు. సేవ అని ఎందుకంటున్నది కూడా మేము తర్వాత చెప్తా సార్ గురించి. దాంతోపాటు టెడెక్స్ స్పీకర్, రియల్టర్ ఆక్సిజన్కు ఫౌండర్ అండ్ CEO అయినటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. మరి ఆ సార్ని అడిగి తెలంగాణలో కానీ ఏపీలో కానీ రియల్ ఎస్టేట్ పరిస్థితి, దాంతోపాటు ఎక్కడ ప్లాట్స్ కొంటే బాగుంటుంది ఏంటి అనేది మనకైతే ఈరోజు సజెషన్ ఇనికి మనతో పాటు వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నిజంగా తెలంగాణలో ఇప్పుడు నిజంగా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? బయట చాలా ప్రచారం అవుతుంది, రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది, ఇంకొక 1 ఇయర్ అయితే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో ఇక వాళ్ళకి సూసైడ్లే దిక్కు అనేటువంటి ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది. మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాస్తవ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇది మాట్లాడంటే నువ్వు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో చంద్రబాబు పొజిషన్ మాట్లాడితే అక్కడ ఏం డిస్కస్ చేసుకుంటారో చెప్తారు. ఇది ఓకే. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే, నేను రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ప్రతి బిజినెస్ అండి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏ బిజినెస్ అయినా చూడండి, మీరు 5-10 సంవత్సరాలు నడిచాక అప్ అండ్ 2008లో 7లో 8లో బబుల్ బర్స్ట్ అయింది రియల్ ఎస్టేట్ ఎంటైర్ యూఎస్ మొత్తం. యాక్చువల్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా చాలా ఒక పెద్ద బూమ్ క్రియేట్ అయింది. అది ఆ తర్వాత మొత్తం పడిపోయింది. సో ఆ 8లో రెసిషన్ వచ్చింది. అప్పుడు కొద్ది మొత్తం అన్ని పడుకున్నాయి. తర్వాత మళ్ళీ అప్పుడు నుండి ఇప్పుడు దాకా కనుక తెలియదు. లాస్ట్ 1 ఇయర్ తప్పితే, ఎస్పెషల్లీ గత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ 10 రూపాయలు 100 రూపాయలు అయింది 10 సంవత్సరాల్లో. అవును సార్. 10 రూపాయలు 100 రూపాయలు తక్కువ, కొన్ని ఎకరాలు వరుసగా 10 times పెరిగింది. అంటే మీరు కాంగ్రెస్ ఓట్లు ఎక్కడొచ్చాయండి? సిటీ బయట వచ్చాయి. అవును. అసెంబ్లీలో కేసీఆర్ గారు ఓట్లు ఎక్కడొచ్చాయి? సిటీలో వచ్చాయి. ఒక్క ఓటు కూడా అటు మ్యాండేట్ క్లియర్ ఉన్నారు. ఏరియా మొత్తం ఇక్కడ సపోర్ట్ చేసేది. ఎందుకంటే దే ఆర్ హ్యాపీ, ఓనర్స్ ఆర్ హ్యాపీ, బయర్స్ ఆర్ హ్యాపీ, ఏజెంట్స్ ఆర్ హ్యాపీ. ఎందుకంటే అందరూ డబ్బులు చేసుకున్నారు. విన్ విన్ సిచ్యువేషన్. ముగ్గురికి రియల్ ఎస్టేట్లో ముగ్గురు ఉంటారు, బయ్యరు, సెల్లరు, ఏజెంట్. ఈ ముగ్గురు లేకుండా పని కాదు. సో నేను ఆల్వేస్ చెప్తాను, రోటీ కపడా మకాన్ ఒక పార్ట్ ఉంది. రోటీ కపడా మకాన్ అంటే తిండి, బట్ట, గూడు. ఈ మూడిట్లో ఒక భాగమే రియల్ ఎస్టేట్. ఓకే. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద పుడితే సొంతింటి కల ఆశ ఎప్పుడు ఉంటుంది. అది నిరాశగా కొంతమంది మిగిలిపోతుంది, కొంతమంది ఆశగా అవుతుంది. సో రియల్ ఎస్టేట్లో కూడా ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ కానీ, బయర్ కానీ, సెల్లర్ కానీ, ఏజెంట్ కానీ రియల్ ఎస్టేట్ ఎదగాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఓకే. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. బిల్డర్స్ కానీ ఎవరైనా అంటే మొదట బాగానే వస్తారు, పతివ్రతలో అందరూ వస్తారు. ఒక 2-3 ట్రాన్సాక్షన్, 2-3 ప్రాజెక్ట్స్ అవగానే నాకు మొత్తం అన్నీ తెలుసు, ఏజెంట్ కానీ మొత్తం హైప్ చేస్తారు. భూమి మీద నడరు, 6 ఇంచుల ఎత్తులో నడుస్తారు, ఎప్పుడు ఓడిపోతారో తెలియదు. అయితే కొంతమంది టాప్ బిల్డర్స్ ఎవరు అలా చేయరు. నిండుకుండా తొనకదు అంటారు కదా, సాపీగా స్లోగా వెళ్ళిపోతారు. సో మీరు అడిగిన డిమాండ్ వరకు ప్రస్తుతం మార్కెట్ స్లో అయిన మాట వాస్తవం. ఓకే. గత 13-14 నెలలు అటు టైం. అయితే ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాజమౌళి గారితో ఏదైనా హీరో సినిమా చేసి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 2-3 years పడుతుంది. మినిమం 4 years. 3 years ముందులో 4-5 years అయింది. బాహుబలి కానీ ఆయనతో సినిమా చేశాక, అంటే మీరు అడుగు రియల్ ఎస్టేట్ అయితే సినిమా కరెక్ట్ ఎగ్జామ్ లింక్ అవుతుంది. ఆ హీరో నెక్స్ట్ వేరే డైరెక్టర్తో సినిమా చేస్తాడు. అవును. సినిమా హిట్ అవుతుందో ఫెయిల్ అవుతుంది? అంటే అదొక ట్రెండ్ అయితే నడుస్తుంది. ఫెయిల్ అవుతుంది, సినిమా చేసిన తర్వాత ఫెయిల్ అవుతుంది అనే ట్రెండే ఉంది. ఎందుకు? అక్కడ హీరో తప్పో డైరెక్టర్ తప్పో కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. రాజమౌళి గారు పీక్ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఆయన అందుకోవాలంటే చాలా కత్తిమైన స్వామి. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే, ఇప్పుడు నేను వస్తాను రియల్ ఎస్టేట్కి. రేవంత్ రెడ్డి గారు సీఎం మగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి తెలిసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా పొత్తు, నా తత్తు అన్నాడు. అంటే నా పేటెంట్ రియల్ ఎస్టేట్. అంటే ఆయన అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం కోకాపేట 100 కోట్లని 50 కోట్లని మాట్లాడుతున్నాం. ఆయన 20 సంవత్సరాల ముందే జీవితం అనేది, ఆయన కెరీర్ అనేది రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అయినట్టు నేను విన్నాను, రియల్టర్గా. అప్పట్లోనే కోకాపేటలో ల్యాండ్ కొని ట్రేడింగ్ చేసి వెళ్ళాలి కట్టిన ఘనత ఆయనకు ఉంది. సో ప్లస్ సీఎం అవగానే ఆ పవర్లో లేడు. అప్పుడు ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా ఏదో ఉండేవాడు. తర్వాత ఇప్పుడు పవర్లోకి వచ్చాడు. ఇప్పుడు ట్రంప్ పవర్లోకి వచ్చి ఎన్ని వేషాలు వేసినట్టు చూస్తున్నారు కదా. సో పవర్లోకి రాగానే మనం అనుకుంది చేయడానికి ట్రై చేస్తాం, తప్పులేదు, ప్రజల కోసం, అందరి కోసం. ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే జనాలు అప్పుడు ఉన్నదానికంటే ఇంకా హై ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయింది. ఓకే. రాజమౌళి సినిమాలాగా అయిపోయింది. ఎందుకంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరు మంచిగా చేయడానికి చెప్పడం. పర్సనల్ మీడియాలో ఏది మాట్లాడినా చికాకే, ముందుకు వస్తే గొయ్యి, వెనక్కి వస్తే నీయ. ఓకే. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఏమైందంటే కేసీఆర్ గారి కంటే బాగా అయిపోతుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అంటే సెట్ చేసుకున్నారు మైండ్. ఓకే.
రాజమౌళి సినిమా అంటే 4-5 సంవత్సరాలు తక్కువ ఊహించకూడదు. మహేష్ 4 years అంతా సైన్ చేశాడు. ఆ విధంగా చూసుకుంటే కొద్దిగా స్లో పెరగలేదు కదా, కొద్దిగా మాట తగ్గింది. కానీ మీడియాలో కొన్ని ఛానల్స్ మన మిత్రులు డమాల్ పడిపోయింది, అట్టడికి వెళ్ళిపోయింది అనేది కరెక్ట్, వాస్తవం కాదు. ఎప్పుడైనా మేము రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా ఎక్స్పర్ట్గా మాట్లాడేటప్పుడు ఒక బేస్ తీసుకుంటాం. ఒకవేళ అలా అనుకుంటే లాస్ట్ 1.5 yearలో ప్రైస్లు పెరగలేదు. పెరిగాయా? పెరగలేదు, తగ్గలేదు కూడా. అంటే అంతకుముందు కొద్ది మాట ఏదైతే ఆర్టిఫిషియల్ కృత్రిమంగా పెంచారు, ఆ పెంచింది కాస్త సెటిల్ అయింది. అంటే 10% 15% కరెక్షన్. యాక్చువల్గా అదే పాత గవర్నమెంట్ ఉంటే ప్రాబబ్లీ ఇప్పుడు 30-40% పెరిగిపోయి ఉంటారు. ఓకే, ఎవ్రీ ఇయర్ 20% లెక్క పెరుగుతుంది, 20-25% పెరిగేది. ఇప్పుడు పెరగలేదు. అట్లానే బిజినెస్ పడిపోయిందంటే మీకు ఉదాహరణ చెప్తాను. జనవరి 2024 నెలలో 4,554 ట్రాన్సాక్షన్ జరిగినాయి ఒక నెలలో. 38,000 రెవెన్యూ వచ్చింది గవర్నమెంట్. 38,000 కోట్లు. అదే జనవరి 2025 మొన్న గవర్నమెంట్ వచ్చిన 1 year తర్వాత అంతే జరిగి 10 ట్రాన్సాక్షన్ తగ్గాయి, కానీ వాల్యూ మాత్రం 45,000 కోట్లు. మరి బిజినెస్ తగ్గితే పడిపోలేగా. మరి ఎందుకు? నేను చెప్పిన ఫిగర్ కాదు, గవర్నమెంట్ రీసెర్చ్ ఏజెన్సీస్ ఇచ్చిన ఫిగర్, క్రెడైర్లో కూడా చెప్పారు. ఓకే, అంటే ట్రాన్సాక్షన్స్ అయితే పెరగట్లేదు కదా సార్, అది మెయిన్. అది పెరగట్లేదు, వాల్యూ పెరిగింది కదా. వాల్యూ పెరిగింది కానీ ట్రాన్సాక్షన్స్ డెఫినెట్గా తగ్గింది. అంటే తగ్గింది కాదు, పెరగలేదు. తగ్గింది అనే బదులు పెరగలేదు. అవును. అది ఎందుకంటే దానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. సంక్రాంతి వస్తే ఏం చేస్తారంటే పబ్లిక్ ఆంధ్రాలో సంక్రాంతి వస్తే ఇల్లు అడుక్కుంటారు, పిండి వంటలు చేసుకుంటారు. అవునా? ఆనవాయితీ కదా. నీ దగ్గర డబ్బులున్నా లేకపోతే అల్లుడిని కూతురు పిల్లలు, కొడుకుని కోడని పిల్లల దగ్గర నుండి చేసుకుంటారు. డబ్బులు అయితే అప్పు చేసి చేసుకుంటారు. అదైతే ఎవడు అప్పుడు కరోనాలో కదా ఎవరు ఆపలేదు. అదేవిధంగా మన ఎలక్షన్ వచ్చేప్పుడు 3 నెలలు ముందు 3 నెలల తర్వాత ఆటోమేటిక్ స్లో ఉంటుంది. ఓకే, అది ఈ గవర్నమెంట్ కదా, ఏ గవర్నమెంట్ వెళ్ళినా, ఏ స్టేట్ గవర్నమెంట్ వచ్చినా, ఏ స్టేట్ అది ఎందుకు రీజన్ ఏంటంటే లిక్విడిటీ మూవ్మెంట్ ఉంటుంది. అవును సార్. నీ దగ్గర 50,000 కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటాడు. ప్రదీప్ దగ్గర 2 లక్షలు ఎక్కడైనా చూపించాలి, లేకపోతే జైలు వేస్తారు. సో అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ జరుగుతుందా? జరగదు, స్లో డౌన్ అవుతుంది. ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మనకు వచ్చిన దురదృష్టం ఏంటంటే 2 సార్లు 2 ఎలక్షన్లు పడతాయి. ఆంధ్రాకు ఒకేసారి వస్తుంది, ఏది అసెంబ్లీ, లోక్సభ. ఇక్కడ 3 నెలలు 4 నెలల గ్యాప్లో వస్తుంది. 6 months గ్యాప్లో 2 elections. అప్పుడు అక్కడే 6-8 నెలలు పోయింది కదా. మరి తర్వాత కొత్త సీఎం, కొత్త లీడరు, కొత్త స్టైలు, ఉన్న అప్పులు ఏంటి, ఆన్లైన్ ఏంటి, ఆఫ్లైన్ ఏంటి, ఏమేమి ఎక్స్ట్రా ఉన్నాయి, ఏమేమి తక్కువ ఉన్నాయి, ఎక్కడ లోపాలు జరిగాయి, ఎక్కడ క్రైమ్ జరిగాయి, ఇవన్నీ కూడా కొత్తగా మనిషి రాగానే ఒక టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. సీఎం గారు అదృష్టం డైరెక్ట్గా ఫస్ట్ పోస్ట్ నుండి లాస్ట్ పోస్ట్కి వెళ్ళిపోయాడు, అంటే హైయెస్ట్ పోస్ట్కి వెళ్ళిపోయాడు. లక్ అది కష్టపడ్డాడు, వచ్చాను. ఈ టైంలో కొద్దిగా 6 గ్యారెంటీలు అనే మాట ఒకటి ఉంది. గవర్నమెంట్ ఎందుకు వచ్చింది పవర్? ఎలా వచ్చింది పవర్కి? దానికి చాలా రీజన్ చెప్తారు సార్. అందులో మీరు మెయిన్లీ 6 గ్యారెంటీలు. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్, ఏవో చెప్పారు, అవన్నీ ఉన్నాయి. సో దాని మీద వర్క్ చేయాలా లేదా? ఫస్ట్ దాని మీద ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి కానీ ఇమిగ్రేషన్ అన్నాడు, సైన్ పెట్టాడు లేదు, వచ్చినవే పెట్టాడు. అది యాక్సెప్ట్ అవుతుందా? అది డిఫరెంట్ సైన్ అయితే పెట్టాడు. సో ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఈయన టైం తీసుకున్నారు. ఫస్ట్ 6 నెలలు 7 నెలలు రియల్ ఎస్టేట్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టడానికి టైం లేక, వాళ్ళకి వేరే ఛాలెంజెస్ ఉంటాయి. డబ్బులు కావాలి. ఫస్ట్ 7 లక్షల కోట్లు అప్పు ఉంది సుమారు, అక్కడ 12 లక్షల కోట్లు ఉంది ఏపీకి. దీనివల్ల ఏంటంటే ఒక 6-7 నెలలు దీన్ని కొద్దిగా పక్కన పెట్టినట్టే అనుకోవాలి. తర్వాత దాని మీద ఫోకస్ మొదలుపెట్టారు. ఓకే. సో ఇక్కడ ఈ విధంగా 7-8 నెలలు పోయింది. అయితే లాస్ట్ డిసెంబర్లో సీఎం అయ్యాడు కదా, 1.5 year అయింది. సో 1.5 yearలో లాస్ట్ 3 నెలలు అంటే డిసెంబర్ 2024 నుండి కొద్దిగా పికప్ స్టార్ట్ అయింది. అక్టోబర్ నవంబర్ వరకు కొద్దిగా మందంగానే నడిచింది. బట్ డిసెంబర్ నుండి జనవరి ఫిబ్రవరి కొద్దిగా పికప్, అంటే మొత్తం స్వింగ్ రాలే, పికప్ అయితే స్టార్ట్ అయింది. మేబీ నెక్స్ట్ 6 months to 1 yearలో నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో పాలసీ ఆటంకాలు, ఒకటి ఎలక్షన్ అయితే, రెండోది హైడ్రా. హైడ్రా కూడా ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే ఆయన హైడ్రా తీసుకొచ్చిన ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం, కానీ తెలుగులో సామెత తెలంగాణ ఇవ్వడం తప్పు కాదన్నారు. ఏం తప్పు అన్నారు? ఇచ్చే విధానం తప్పు అన్నారు. అవునా? ఇక్కడ కూడా హైడ్రా తేడం తప్పు కాదు, కొద్దిగా మొదట్లో కొద్దిగా గడబడైంది. ఎందుకంటే పబ్లిక్తో పెట్టుకున్నా, యూత్తో పెట్టుకున్నా, ఆడ ఎంత టాప్ అయినా లొంగాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అనుకుంటేనే కదా మీరు లీడర్ అయ్యారు. ఇప్పుడు నా వీడియోలు 1500 వీడియోలు ఉన్నాయి మార్కెట్లో, 25 ఛానల్స్లో. ఇన్ని ఛానల్స్ ఇంతమంది యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదో కొద్దిగా ఇంత కంటెంట్ ఉంటుంది కదా. లేకపోతే మీరు రెండోసారి వస్తారా? కంటెంట్ లేదు అంతే. ఇక లేకపోతే తిరుపతి రెడ్డి నగుండెవరని చెప్తారా? అంతే సార్, ఎవరు చెప్పారు?
లెజెండరీ అవార్డు వచ్చిన ఊరికే వస్తుందా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవన్నీ వచ్చినాయి, టెడెక్స్ స్పీకర్. ఓకే. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, సో అది చూసారన్నమాట. దాని వెనక మీరు ఎంతో కృషి ఉంటుంది కదా సార్. అంతే కదా. ఇప్పుడు ఇవాళ చెప్పింది ఇవాళ కాదు. నేను చాలా మంది చూద్దాం, ఒకసారి చూడండి, ఇద్దరు మనుషులు దెబ్బలాడుకున్నప్పుడు, కొట్లాడుకున్నప్పుడు గట్టిగా అరుస్తారు, కానీ దగ్గరే ఉంటారుగా. ఎందుకు గట్టిగా అరుస్తారు? పక్క పక్కనే ఉంటారు, రా ఏ అంటారు. అలా ఎందుకు అరుస్తారు చెప్పండి? డామినేషన్ కోసం అంటే కాదు. మనం మనుషుల దగ్గర ఉంటాం, మనసులు దూరంగా ఉంటాయి. ఓకే. ఇది నా ఎక్స్పీరియన్స్. ఓకే. మనుషులు దగ్గరే ఉంటారు, మనసులు ఎక్కడ. ఎందుకంటే 1 year 2 years నుండి ఇప్పుడు ఎప్పుడు దొరుకుతాడో ఛాన్స్. కానీ ఎప్పుడైనా అరిసిన తప్పుగా ఆ ఇష్యూ కాదు, అది పేరు. ఆ ఇష్యూ ఎప్పుడో 2 years 3 years నడుస్తుంది. వీడు మౌక కోసం వెయిట్ చేస్తున్నాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఓకే. ఓకే. అట్లా అన్నమాట. సో ఇక్కడ నేనేమంటుంటే గవర్నమెంట్లో ఇప్పుడు కొద్ది ఇంప్రూవ్మెంట్ రావాల్సి ఉంది. ఫండింగ్ లేదు. ఫండింగ్ మీద దావూస్ అని, ఇప్పుడు మన జపాన్ అని ఇవన్నీ వెళ్ళారు, సైన్ చేశారు, డాక్యుమెంటేషన్ ఉంది. బట్ రియల్ ఇంప్లిమెంటేషన్ రావాలి. మన డబ్బులు మాట్లాడడం వేరు. ఇప్పుడు ఫారెన్ కంపెనీ డబ్బులు ఇవ్వాలంటే మొత్తం A to Z చూస్తారు మిమ్మల్ని. ఇప్పుడు ఒక్కటి సార్, అంటే ఇక్కడ ఇంకో డిస్కషన్ కూడా బాగా వస్తుంది. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా ఉన్నట్టు నటిస్తే అవతల వాళ్ళు వస్తారు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చూసాం. యాక్చువల్లీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అట్లే ఉన్నది. కాకపోతే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పుకోలే మా రాష్ట్రాన్ని దివాలా తీసిందని కానీ, లేకుంటే మా దగ్గర డబ్బులు లేవని కానీ ఆయన ఎప్పుడు చెప్పుకోలే. ఆయన అట్లా గోవాన్ అయిపోయాడు. కానీ మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిండ్రు, మా దగ్గర డబ్బులు లేవు, మేము దివాలా తీసినాము, అప్పులు ఉట్టట్లేదు అని. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి నేతనే అట్లా మాట్లాడడం వల్ల ఆ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఇంకే ఎక్కువ పడే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు డెఫినెట్గా అంటే ఇప్పుడు అనుభవం ఉన్న మనిషికి, అనుభవం లేని మనిషికి, ఇప్పుడు మీ ప్లేస్లో కొత్త యాంకర్ పెట్టి నా ప్లేస్లో కొత్త అబ్బాయిని పెడితే ఏం మాట్లాడతాడు? సో డెఫినెట్గా కొన్ని మనం పాజిటివ్గా అనుకొని చేస్తాం, మనం ఏదో అనుకొని చేస్తే అక్కడ ఏదో రిజల్ట్ వస్తుంది. ఇంటెన్షన్స్ ఆర్ పాజిటివ్, బట్ ఆ స్ట్రాటజీ మే బీ రాంగ్. ఇప్పుడు చెప్పుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్ ఉన్నాయి, చెప్పుకోకపోవడం వల్ల కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి. కేసీఆర్ ఒక స్టైల్ ఫాలో అవుతుంది, ఈయన ఒక స్టైల్ ఫాలో అవుతుంది. దాని మీద ఇంపాక్ట్ అంతా నువ్వు వెయిట్ అండ్ వాచ్. పడిందని మీరు అంటున్నారు. మీడియా ఏంటంటే నాలుగు దుమ్ము ఉండదు, ఎటైనా మాట్లాడతారు, అటైనా ఇటైనా మాట్లాడతారు. మేము కొద్దిగా ఆచి తూచి మాట్లాడతాం, లేకపోతే నా ఫోన్లు వస్తాయి. బట్ ఏంటంటే ఏదేమిటికి ఉన్న వాస్తవం అయితే అది నువ్వు దాచినా మూసినా వాస్తవం ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు. ఇక్కడే కాదు, ఏపీ గవర్నమెంట్. కానీ అది లేకపోతే ఏం చేయాలనేది ఇంపార్టెంట్. లేవని చెప్పి ఊరుకుంటే కాదు కదా. లేకపోతే ఏం చేయాలి, ఎలా పూల్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంది, FDI ఫండింగ్ రావట్లేదు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రానప్పుడు ఇండస్ట్రీ రావు. ఇండస్ట్రీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు, ఎంప్లాయ్మెంట్ రాకపోతే జీతాలు రాదు, కొన్ని కెపాసిటీ ఉండదు. ఎంత ఒక చైన్ రియాక్షన్. సో ఇప్పుడు ఏపీ కూడా అంతే అయింది కదా. ఏపీలో గత ప్రభుత్వంలో మొత్తం అందరూ అంతా 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. నేను వైజాగ్లోనే పుట్టాను, నేను చదువుకున్నాను. తెలంగాణలో ఎక్కువ రోజులు ఉన్న వైజాగ్ కంట. 1990లో షిఫ్ట్ అయ్యాను ఇక్కడికి, 35 years. మిగతా లైఫ్ అక్కడ ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అందులో డౌట్ లేదు. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. కాకపోతే మిగతా ఇండియాలో అన్నిటికంటే చూసి హైదరాబాద్ బెటర్. ఎందుకు? హైదరాబాద్ 4 పక్కల విస్తీర్ణం అవుతుంది. అయితే గత గవర్నమెంట్ ఏం చేశారంటే 2008లో HMDA మెగా ప్లాన్ చేశారు సిటీకి, 2030 31 దాకా. అది మార్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఏం చేస్తున్నారు, 2050 తెలంగాణ స్టేట్ ప్లాన్ వేస్తున్నారు. హైదరాబాద్లో ఒక కోణంలో పెరిగే రేట్లు మీరు చూడండి, ఈస్ట్లో పెరగలేదు. సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, నార్త్ కాంపోల్ హైవే ఏం పెరగలేదు. పెరిగిందా ఎక్కడ? బొంబాయి హైవే, బెంగళూరు హైవే, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నారాయణఖేడ్ కూడా, నార్సింగి, నల్గొండ. ఓకే. ఇప్పుడు ఏమైందంటే దానివల్ల ఆయన గవర్నమెంట్ కూడా పడిపోయి ఒక రీజన్ ఇది. మరి సిటీ పెట్టి ఎవరు వెళ్ళిన రీజన్ సిటీని టచ్ చేయలేదు. సో ఆయన దీన్ని పీక్ లెవెల్ తీసుకెళ్ళాడు. అక్కడ సేమ్ రాజమౌళి ఎగ్జాంపుల్, కేసీఆర్ వెస్ట్ జోన్ని వాట్ ఎవర్ రీజన్, బిహైండ్ ద స్కిన్ సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. బట్ పబ్లిక్లో కోకాపేట్ని ఒక రేంజ్, ఆరెంజ్ ఒక రేంజ్లో మాట్లాడుతాను, SRH అంటున్నారు. ఆ రేంజ్ పోయింది SRH. లాస్ట్ ఇయర్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడు. సో కేసీఆర్ ఒక హై పీక్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. 20,000 తక్కువ ఎక్కువైనా 100 కోట్లు, 80 కోట్లు, 70 కోట్లు కూడా పెద్ద ఫిగర్. అప్పుడు ఏదో వేల మెస్తే 100 కోట్లకు ఎకరా పోయింది. 100 కోట్ల పైన 100 కోట్లు 4 లక్షలు అంత పోయింది. అవును. కానీ అది టెంపరీగా అయింది, తర్వాత నిల్చోలేదు. అంటే కృత్రిమ అన్నారు కదా, ఆర్టిఫిషియల్. అంటే 100 కోట్లు వేలం వాడారు కానీ ఎవరు తీసుకోలేదు, స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారని కూడా. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దాన్ని కంట్రోల్ చేస్తారు. రేపు షేర్ మార్కెట్ నీకు తెలుసా, నాకు తెలుసా, రాత్రి పడిపోద్ది. రాత్రి గోల్డ్ ఎప్పుడైనా అనుకున్నారా? 4-5 నెలల ముందు 50-60 వేలు ఉండేది. 70 కాదు 60 ఉండేది నాకు తెలుసు. కరోనా తర్వాత 60-65 అయింది. అప్పుడు అవును సార్.
ఇప్పుడు గత 6 నెలలుగా దాదాపు 30,000 లక్ష దాటింది కదా. ఇప్పుడు 97, 98 ఉంది. సో హై జంప్ ఎప్పుడు అవ్వలేదు అంత, కానీ మళ్ళీ తగ్గింది. ఎందుకంటే అంతకుముందు గోల్డ్ని ఆర్నమెంట్గా వాడేవారు, వస్తువులుగా. ఇండియాలో ఏంటంటే పసిడి పచ్చదనం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే నాకు తెలిసినంత కొద్ది నాలెడ్జ్ వరకు ఇండియాలో హైయెస్ట్ కన్జంప్షన్ టన్స్లో ఉంటుంది. టన్స్, నాట్ కేజీస్. అంత హైయెస్ట్ కన్జంప్షన్. ఇంట్లో మినిమం 10 తులాలు 20 తులాల బంగారం అనేది కామన్. నేనేం చెప్తుంటే ప్లానింగ్లో ఉంటే ప్రతి ఇంట్లో కూడా మీలోని మాయలోని ఒక ½ కేజీ, పావు కేజీ కానీ ½ కేజీ కానీ బంగారం, నికర బంగారం ఉండాలి. ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ కానీ మిగతా అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ డబ్బులు రావు. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటు, కరోనా వచ్చింది, 10 లక్షలు ఎవరిస్తారు నీకు? అదే మీ అబ్బాయి చదువు పంపించాలి అమెరికా, మీ అమ్మాయి పెళ్లి చేయాలి, ఇవన్నీ డబ్బులు రావు కదా. ఇది ఒకటి. అందుకని గోల్డ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు, ఒక పెట్టుబడిగా, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే షేర్ మార్కెట్ ఇటు అటు ఊగుతుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లాస్ రాదండి. రియల్ ఎస్టేట్లో నేను చెప్పేదంటే ఇప్పటికీ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మోసపోయారు అనేది మీరు చాలా విన్నారు. షేర్ మార్కెట్లో మోసపోయారు అంటే మోసపోయారు కదా, తగ్గిపోయింది, అప్ అండ్ డౌన్ అయింది. రియల్ ఎస్టేట్ అంటే నువ్వు కరెక్ట్ మంచి లాయర్తో, మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్తో ద్వారా కొనుక్కుంటే, మంచి బిల్డర్, మీ పెట్టిందల్లా బంగారం. నెక్స్ట్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోలేదు, ఓకే బాగానే ఉంది, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు సార్ మీరు. మరి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ సేఫ్గా పెట్టవచ్చు? అంటే ఆల్రెడీ హైదరాబాదు కొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళింది, కొంచెం అంటే నార్మల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజెంట్? క్వశ్చన్ అనడం వల్ల నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తాడు? ఇది 4 రోజుల ముందు, ఇది 3 రోజుల ముందు అని చెప్తాడా? అన్నీ బాగున్నాయి అంటే. అవును, రియల్ ఎస్టేట్లో అన్నీ బాగుంటాయి, కాకపోతే ఆ రేట్ ఆఫ్ అప్రిషియేషన్ కొద్దిగా మార్పు అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అని ఉంటుంది. ఇందాక రియల్ ఎస్టేట్లో లాస్ అనే వ్యక్తి 99.9%, 0.01% ఉంటుంది. కరెక్ట్గా వాడు తొందరపడి ప్రీ లాంచ్లోను డిస్కౌంట్లు కొనుక్కుంటే మనం ఏం చేయడం, మొత్తానికే పోతాడు. నా గరక నా కాటక. ఇప్పుడు ఏరియాలో ఏంటంటే ప్రస్తుతం స్టేజ్లో మీకు ఒక 2 చెప్తాను. ఏపీ తెలంగాణలో చూసుకుంటే బెంగళూరు హైవే మంచిగా పికప్ అయింది. బెంగళూరు హైవే అంటే ఏంటంటే మాట్లాడుకున్నాం, గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, రాజాపూర్, బాలానగర్, పోలేపల్లి, సజ్జు, జడ్చర్ల, మహబూబ్ నగర్, ఈ రోడ్డు బాగా 100 కిలోమీటర్ల దాకా పికప్ అయిపోయింది. మహబూబ్ నగర్ నాకు తెలిసి 120 కిలోమీటర్స్, 115 కిలోమీటర్స్ ఉంటుంది. సో బాగా ఉంది మార్కెట్లో. రెండోది ముంబై హైవే బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా ఇప్పుడు సాచ్యురేషన్కి వచ్చింది. ముంబై హైవే కూడా మంచిదే. ఒకప్పుడు ఫస్ట్లో అయితే విజయవాడ హైవే ఉండేది 30 సంవత్సరాల క్రితం. ఆ గవర్నమెంట్ ఫోకస్ అయిపోయి విజయవాడ అట్టడికి రామోజీ ఫిలిమ్స్ అక్కడ ఏమి రాలేదు, యాదగిరి టెంపుల్ తప్ప అక్కడ ఏమి రాలేదు. కానీ ఇక్కడ వందలు ఎంప్లాయీస్, లక్షల ఎంప్లాయీస్. ఐటీ కారిడార్లో మొత్తం ఇండియాలో 50 లక్షల మంది ఉన్నారు. ఇండియాలో 10 లక్షలు బెంగళూరు, 10 లక్షలు హైదరాబాద్. అంటే 40% 2 సిటీలు, 2 స్టేట్లు కాదు, 2 సిటీలు. అంత పెద్ద. ఆ 10 లక్షల మంది 3.5 లక్షల మంది, 3.5 లక్షల మంది ఈస్ట్ నుండి వెస్ట్కి ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈస్ట్లో ఇండస్ట్రీ. పోచారం అని ఎవరికి తెలుసు అండి? ఎవరికైనా తెలుసా? 5 years బ్యాక్ ఇన్ఫోసిస్ వచ్చాక పోచారం అని ఒక ఊరు ఉందని తెలుసు. ఒకప్పుడు శంషాబాద్ అడవి. 30 years బ్యాక్ ఏముంది? శంషాబాద్ ఎవరు తెలియదు. జూబ్లీహిల్స్కే వచ్చేవారు కదా జనాలు. జూబ్లీహిల్స్ లేఅవుట్ వేసినప్పుడు ₹5, ₹6 ఉండేది గజం. ఇప్పుడు 4 లక్షలు అయింది. ఇక్కడ మీరు కూర్చున్న ఏరియాలో గజం 4 లక్షలు. స్క్వేర్ ఫీట్ 20 నుండి 25 వేలు అమ్ముతున్నది అడుగు. రెంట్ 300 నుండి 400 గ్రౌండ్ ఫ్లోర్కి. సో ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయిందండి విత్ ఇన్ 30 yearsలో. సో రియల్ ఎస్టేట్లో అద్భుతాలు జరగడం సహజం, జరుగుతాయి. ఇంకా కూడా జరుగుతాయి, దీని అంత జరగదని. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని కాదు, మార్కెట్లో ట్రెండ్ అనాలిసిస్ చూసుకుంటే మీకు తెలిసిపోద్ది. పవన్ కళ్యాణ్ అంటారు కదా, నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్టర్. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒకప్పుడు మీరు నేను చిన్నప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద బతికేవాళ్ళం. 85%, 90%, 85-90%. రైతులు లేకపోతే మనం లేవు. తర్వాత స్లోగా మెడికల్, ఫార్మాకి ఎక్కాయింది, అంటే రోగాలు ఎక్కువైనాయి కాబట్టి. మనిషికి ఎక్సర్సైజ్ లేవు, తినడం, పడుకోవడం. దాని తర్వాత ఐటీ అనేది వచ్చింది చంద్రబాబు నాయుడు గారి టైంలో, సైబరాబాద్ ఇవన్నీ. అంత కంప్యూటర్స్, ఐటీని మించిపోయి ఐటీఎస్, కంప్యూటర్స్. ఇక నెక్స్ట్ ఏఐ జనరేషన్. ఏ ఇంకా రావాలి, వస్తుంది. ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ దూరిస్తుంది అట్లా. ఇప్పుడు ఎవడైనా బిలియనర్ కానీ మిలియనర్ కానీ అంటే ఆయనకి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఉంటుంది. మీరు రాసి పెడతాం. అరవిందో ఫార్మా రియాలిటీకి వచ్చింది, ఎంఎస్ఎన్ ఫార్మా రియాలిటీకి వచ్చింది, సాఫ్ట్వేర్ కంపెనీ ఎన్నో రియాలిటీలోకి వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ఏమైనా బ్యాక్గ్రౌండ్? బరాక్ ఒబామా
రియల్టర్ అవును. వారన్ బుఫెట్ పెద్ద వాల్మార్ట్ చైర్మన్. కేపీ సింగ్ గారు ఆర్మీ బ్యాక్గ్రౌండ్ డిఎల్ఎఫ్. ఇక్కడ మన లోకల్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసుకునేప్పుడు మా తెలంగాణ సీఎం కూడా రియల్టర్. అది ఇప్పుడు సీఎం రియల్టర్. సో 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ హైదరాబాద్. 30% అంటే జోక్ కాదండి. 30 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రంలో ఒక సిటీలో, అంటే తెలంగాణ అనే రాష్ట్రంలో ఒక సిటీలో 30% మంది ఉన్నారు. ఇమాజిన్ ఎంత పెద్ద పేరు. ఓకే. ఇప్పుడు మీరు సానియా మిర్జా అంటే ఏం చెప్తారు? మీకు ఏం తెలుసు? టెన్నిస్ ప్లేయర్. సచిన్ తెండూల్కర్ క్రికెట్ ప్లేయర్. విశ్వనాథన్ ఆనంద్ చెస్ అంటారు సార్. డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్టర్. రియల్ ఎస్టేట్. సో ఎందుకు చెప్తే హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది మెనూలో. కానీ మిగతా ఏ బిర్యానీలు ఉండవు. అంటే మిగతా వాళ్ళు చేయాలంటే హైదరాబాద్ బ్రాండ్ ప్యారడైజ్ బిర్యానీ, కరాచీ బిస్కెట్స్, ఇరానీ చాయ్, పర్ల్స్, అట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వస్తుంటాయి. సో హైదరాబాద్కి నేను ORR RRR అనేది G³ అని చెప్తా. అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. ORR వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారాయా లేదా? చాలా మారినాయి సార్. ఎంత ట్రాఫిక్ లోడ్ తగ్గింది, ఎంత ట్రాఫిక్ కంజెషన్ తగ్గింది. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను చెప్పేది బెంగళూరు అవే, ముంబై అవే. రానున్న రోజుల్లో కొద్ది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వల్ల డిస్టర్బ్ అయింది. శ్రీశైలం వల్ల కొద్ది స్కోప్ కనిపిస్తుంది. మిగతా కొద్ది టైం పడతాయి. ఎక్కడైనా సరే జనరల్ కామన్ క్లూ అని అడిగిన దానికి RRRకి అట్టుగా ఇట్టుగా 5 కిలోమీటర్లు ఎప్పుడైనా ఎక్కడైనా కొనుక్కోండి. RRR చుట్టూ. ఓకే. ORR to RRR ఇస్ గ్రోత్ కారిడార్. ఎక్కడ కొనుక్కున్నా పెరుగుతుంది. ఓకే. అయితే ఒకటంటే సిటీలో కొనుక్కుంటే పెద్ద అప్రిషియేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3.5 లక్షలు 4 లక్షలు ఉంది గజం. ఇదే డబ్బులు 10 కోట్ల లాటరీ కొన్నారు. అవుట్ ఆఫ్ 5 years ఎంత అవుతుంది? 4 లక్షలు కాస్తా ఇంకొక 1 lakh పెరుగుతుంది. 5% 10% పెరిగితే ఎక్కువ. అంతేకాదు అంత పెరిగింది. ఆల్రెడీ రూపాయి నుండి స్టార్ట్ అయ్యి 4 లక్షలు ఇంకెక్కడ పెరుగుతుంది? అదే మీరు షాద్నగర్ దాటి RRR దగ్గర, లేదా సంగారెడ్డి దాటాక రుద్రవరం, పెద్దాపూర్, సదాశివుడు ఆ లెవెల్లో వెళ్తే మీకు 10,000, 15,000, 20,000 గజం దొరుకుతుంది. 20,000 కొంటే 1,00,000 అవడం ఈజీ. 4 లక్షలు కొంటే పెరగదు. ఇప్పుడు 20,000 నుంచి 1 lakh అయిందంటే 5 times పెరిగినట్టు. ఇక్కడ అలా పెరగదు. ఇక్కడ 5% పెరుగుతుంది. అవును. సో అది తేడా. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు RRR చుట్టూ ఎక్కడైనా ORR to RRR ఇస్ బెటర్. RRR దాటి ఇప్పుడు HMD పరిధి పెంచారు రేవంత్ రెడ్డి ఆల్రెడీ. అంతకుముందు RRR వరకు అనుకున్నాం. RRR దాటి 5 కిలోమీటర్ వరకు ఇచ్చాడు. అంటే అదంతా గోల్డ్ మైనే. ఓకే. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబీకులు నిరాశ చెందాక. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ RRR ఓపెన్ అయిందంటే ల్యాండ్ యూసేజ్ చాలా వస్తుంది మార్కెట్లో. ఇప్పుడు ఏదైతే నాన్ యూజబుల్ ల్యాండ్ ఉందో ఇప్పుడు ఏమైతే డిటీసీ అయిపోతుంది. GP అంతా డిటీసీ అయిపోతుంది, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో డెఫినెట్గా దెర్ ఈజ్ అ ఫ్యూచర్ ఇన్ ఫ్రంట్. దెర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, అలా మంచి పతనంగా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. మధ్యతరగతి కూడా కొనుక్కో. కాకపోతే సిటీలో కొనుక్కోకూడదని నా ఉద్దేశం. దూరంగా మా దగ్గర కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ లేదో, ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే వాటర్ లేవు, ఇవన్నీ లేని దగ్గర చెప్పమంటారు. అదంటే 100 కిలోమీటర్లు. ఎందుకు? 100 రూపాయలు 10 రూపాయలు కొంటాడు ఆయన. తర్వాత 10 సంవత్సరాలు యాప్ చేసి దాన్నే 100 రూపాయలకు అమ్ముతాడు. అది మావాడి బిజినెస్ టెక్నిక్. వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. మనం పుట్టాక నేర్చుకుంటాం. ఎందుకంటే నేను బిర్లాస్లో పనిచేసాను కొన్ని రోజులు. వాళ్ళకున్న కంప్యూటర్ చిన్న సిటీలు ఉంటే రాత్రి చింపేస్తాడు. ఆ సిటీ ఎప్పటికీ దొరకదు అది. సో నేను అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్రిఫరబుల్లీ ఈ నేను చెప్పిన హైవేస్లో కొద్దిగా ఫాస్ట్గా ఉంది. మిగతాది కొద్దిగా టైం పడుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ ఎట్లా ఉండదు సార్? ఫ్యూచర్ సిటీ టైం అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో 100 రకాల పాయింట్లు పెడతారండి ఎలక్షన్ వచ్చే ముందు. తర్వాత చెయ్యాలని తప్పని ఉంటుంది. బట్ వాళ్ళకి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణ మేజర్ ప్రాబ్లం డెవలప్ అవడానికి ప్రాబ్లం ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. విటమిన్ ఎం ఏది? ఓకే. ఏది చేయలేనా పైసామే పరమాత్మ. ధనం కావాలి సామెత ఉంది కదా. అట్లా నేనేమంటే డబ్బులు లేవు. మార్కెట్లో స్టాండర్డ్స్ ఏంటంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదైతే కనిపిస్తుందో అది మాత్రం అమ్ముడు పోతుంది. నువ్వు స్టోరీలు చెప్తే ఓ కాదు గాలిమేళ కడితే ఎవరు పట్టించుకోండి. ఇక్కడ మనకి తెలంగాణకు కావాల్సిన అంటే 4th సస్టైనబుల్ సిటీ, ఫీచర్ సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ అని పేరు. అది 4th సిటీ ఎందుకు వచ్చింది మీకు ఐడియా ఉందా? ఫస్ట్ సికింద్రాబాద్, నెక్స్ట్ హైదరాబాద్, నెక్స్ట్ సైబరాబాద్, నెక్స్ట్ ఇది. తర్వాత ఏదో మంచి పేరు పెడతారు. అయితే ప్లాన్ ఇస్ ఆసమ్. ఆయన ఇచ్చిన ప్లాన్ మాత్రం కొరియాలో, సౌత్ కొరియాలో ఏదో సిటీ చూసి వచ్చి వెళ్ళి చూసిన తర్వాత మంచి అలాంటి సిటీ పెట్టాలి, మంచి ఉద్దేశం. కానీ ఏది చేయాలన్నా ధనం మూలం. ధనం ఉండాలి. ధనం ఉండాలంటే ఇండస్ట్రీ రావాలి. ఇండస్ట్రీ రావాలంటే ఫారినర్స్ రావాలి. ఫారినర్స్ అంటే నన్ను నమ్మాలి, స్టేట్ని నమ్మాలి.
సో అది రానున్న రోజుల్లో ఒకప్పుడు పీక్లో ఉందండి. కేసీఆర్ గారు ఫార్మసీ డిక్లేర్ పీక్లో వెళ్ళింది. నాకు తెలిసి ఒక కస్టమర్కి నేను 75 లక్షలు, ఎప్పుడంటే కేసీఆర్ గారు 2023లో కదా, 2021లో కరోనా ఆఫ్టర్ కరోనాలో 75 లక్షలకి ఇప్పించారు. అమెజాన్ కంపెనీ ఉంది శ్రీహరిలో ముచ్చర్ల అందుకూరు అక్కడ మీరు కనిపెట్టేదో అంటారు. అయితే ఇది రైట్ అమెజాన్ అటు ఉంది, జాగా ఇటు ఉంది. ఓకే, ఇప్పుడు ఎకరం 3.5 కోట్లు అయింది. 75 లక్షలు 3.5 కోట్లు. ఇప్పుడు ఓనర్ అంటాడు కొనుక్కుంటే 5 కోట్లు ఇవ్వండి అంటాడు. 3 years లోనే అంతే, 3.5 years. సో ఇప్పుడు లేదు ఆ హైప్. మంచి రేట్ వచ్చింది అమ్మేమని చెప్పా, అప్పుడు అమ్మలే 5 కోట్లు అన్నాడు. మళ్ళీ బ్యాక్ వచ్చింది కొద్దిగా. ఓకే, ఎందుకంటే రోడ్డు అనేది కొద్దిగా డిస్టర్బ్ అయింది. ఎందుకు ముందు రద్దు చేస్తాం అన్నారు, తర్వాత షిఫ్ట్ చేస్తాం అన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్ అన్నారు, తర్వాత ఫార్మా విలేజ్ అన్నారు. సో దీనివల్ల ప్రజలు ఏంటంటే కొద్దిగా ఆందోళనకర విషయంలో ఉన్నారు. దానివల్ల కొద్ది టైం పడుతుంది. బట్ వన్స్ డిక్లేర్ చేసి వర్క్ చేస్తున్న సంబంధిత అధికారులు వర్క్ చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు పెట్టిన డబ్బులు అప్రిషియేట్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఫ్యూచర్ సిటీ కంటే ఇప్పుడు RRR ఇంకా బెస్ట్ ప్లేస్. RRR అవ్వడానికి కూడా మనకి ఇంకొక నాకు తెలిసి 8 to 10 years పడుతుంది. 3-4 సంవత్సరాలు వర్క్ అయితే స్టార్ట్ అయింది. అది వర్క్ స్టార్ట్ అయింది, ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. బట్ 2 నార్త్ సౌత్ 2 ఒకటి కంప్లీట్ చేసి 2 వెళ్తారు. ఈ RRR కున్న బెనిఫిట్ ఏంటంటే సార్, మామూలుగా ఏ గవర్నమెంట్ వచ్చినా అది ఖచ్చితంగా అది నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అవుతుంది. కానీ ఫ్యూచర్ సిటీకి అది లేదు. ఫ్యూచర్ సిటీ అనేది స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్. బట్ గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ దాని మీద ఎలాంటి అది మనం చెప్పలేము. అది ఆ భయం అయితే ఇన్వెస్టర్లో భయం అయితే 100% ఉంది. బట్ ఒకసారి వర్క్ ఇప్పుడు అమరావతిలో కూడా భయం ఉండేది. అవును, ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సీఎం వచ్చినా మార్చాడు, లా టైట్ చేశారు. ఫస్ట్ ఇయర్లో చేసే మిస్టేక్, ఫస్ట్ టైంలో చేసే మిస్టేక్ ఇప్పుడు చేయలే. ఇప్పుడు నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 15,000 కోట్లు ఖచ్చితంగా అమరావతికి ఇచ్చాడు. నిన్న సెకండ్ మే రోజు ఇచ్చినప్పుడు 1,00,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారన్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఏపీకి వస్తే కనుక అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అన్నారు, క్యాపిటల్ యాక్సెస్ రోడ్, వేర్ ది గవర్నర్ బంగ్లా, హైకోర్టు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఒక రోడ్డు ఉంది 9 kilometer స్ట్రెచ్. ఓకే, అది ఇప్పుడు 60-70 వేలు నడుస్తుంది గజం. అక్కడ కూడా ఏమైందంటే ఎలక్షన్ డిక్లేర్ అయినప్పుడు కొద్దిగా పెరిగిపోయింది లాస్ట్ ఇయర్. తర్వాత ఎలక్షన్ అయినప్పుడు ఇంకొద్దిగా పెరిగింది రేటు. ఓకే, 30,000 60,000 అయింది. ఎట్లా అయిందో చెప్తున్నా, అంచెలంచెలుగా 2-3 నెలల్లో. సీఎం అవ్వకముందు ఎగ్జిట్ పోల్ చేశారు. ఎగ్జిట్ పోల్లో ఆర్ఆర్ మస్తానో కేకే ఎవరో ఉన్నారు, ఆయన ఇచ్చాడు. అప్పుడు కొద్దిగా పెరిగిపోయింది. అంటే టీడీపీ వస్తుందని కన్ఫర్మ్. సీఎం అయ్యాక ఇంకొంత పెరిగింది. అంటే 2-3 నెలలు 4 రెట్లు పెరిగింది, 4 సార్లు. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం, ఆయనకున్న సీనియారిటీ అనుకున్న. బట్ అక్కడ కూడా ఇష్యూ ఏంటంటే 12 లక్షల కోట్లు అప్పు. అది ఆ వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు మళ్ళీ. ఇంకెప్పుడు ఎప్పుడు తీరుతుంది అప్పు? కాకపోతే దాదాపు నాకు తెలిసి 2 నుండి 3 లక్షల కోట్ల వ్యవహారాలు ఈ గత 5-6 నెలల్లో జరిగాయి. వాస్తవంగా ఫిజికల్గా అది కన్వర్ట్ అవ్వాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు, తర్వాత IRR, అంబానీ, అదానీ వీళ్ళందరూ వస్తున్నారు. టెస్లా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇవన్నిటితో కూడా మాట్లాడడం జరిగింది లోకేష్ బాబు. మేబీ రానున్న రోజుల్లో నాకు తెలిసి 10 లక్షలు 20 లక్షల ఎంప్లాయ్మెంట్కి ట్రై చేస్తున్నారు. ఒకసారి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే బండి గాడీలో పడుతుంది, మరి మోదు కానీ కొద్ది టైం పడుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవి డెవలప్ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు సార్ డాక్టర్ రామేశ్వరరావు గారు.